ఏందబ్బాయి రచ్చ ఎక్కడ చూసినా ఒకటే గోల. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలండి, ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ అని తేడా లేకుండా అంతటా ఒకటే టాపిక్ అండి. అదే మన రాజ్దీప్ సర్దేశాయ్ గారి ఇంటర్నేషనల్ పరువు తక్కువ వ్యవహారం. మన ఊళ్ళో ఒక సామెత ఉంది తెలుసా అండి, ఉడతా ఉడతా ఎక్కడికి వెళ్తామంటే గూబ గుయ్యి అనిపించుకోవడానికి వెళ్తా అన్నదంట. సరిగ్గా ఇప్పుడు మన ఇండియా టుడే ముద్దుల బిడ్డ ఆల్రౌండర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ గారి పరిస్థితి కూడా అలాగే తయారైందండి. ఎక్కడా లేని తీగడ తెచ్చుకొని పక్క దేశం నుంచి వచ్చిన ఒక అమెరికన్ లేడీ జర్నలిస్ట్ చేతిలో అడ్డంగా బుక్ అయ్యడం చెప్పొచ్చు. పరువు పోవడం అంటే మామూలుగా కాదు నాయన, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇజ్జత్గా ఫలూద్ అయిపోయిందనమాట. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఆ లారా లూమర్ ఎవరు, రాజ్దీప్ ఎందుకు గెలికాడు, ఆమె ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ కౌంటర్లు ఏంటి అనేది ఇవన్నీ మన స్టైల్లో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా సింపుల్గా క్లారిటీగా ఈరోజు చెప్పేసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి, భలే మజా వస్తుందన్నమాట. సో ముందుగా ఈ స్టోరీలో మెయిన్ హీరోయిన్ అండి మన అమెరికన్ జర్నలిస్ట్ లారా లూమర్ గురించి తెలుసుకోవాలి. ఈమె మామూలు క్యారెక్టర్ కాదండి, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి అత్యంత ఆప్తురాలు. సో ట్రంప్ క్యాంపులో ఈమె మాటకి చాలా పవర్ ఉంటుందన్నమాట. అయితే మీకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, ఎవరైనా సరే ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటుంది. గతంలో ఈమె ఇండియన్స్ మీద, మన దేశం మీద ట్విట్టర్ ఎక్స్లో కొన్ని వివాదాస్పద కామెంట్లు చేసిందండి. ఇండియన్స్కి H1B వీసాలు ఇవ్వకూడదు, వాళ్ళు అమెరికన్లో ఉద్యోగాలు లాగేసుకుంటున్నారు అని, అలాగే మన దగ్గర పారిశుద్ధ్యం అంటే శానిటైజేషన్ గురించి కొన్ని సెటర్లు వేసిందండి. దీంతో మన వాళ్ళు ఈమె మీద ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నువ్వు పక్కా రేసిస్ట్వి, జాతి వివక్షతో ఉన్నదానని ముద్ర వేసేస్తారనమాట. కట్ చేస్తే రీసెంట్గా ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్ 2026 అనేది జరిగిందండి రీసెంట్గానే. సో ఇండియా టుడే వాళ్ళు ఏకంగా ఈ లారా లూమర్నే గెస్ట్గా పిలిచారనమాట. ఇండియా మీద అంత విషం జిమ్మిన ఆవిడ్ని ఎందుకు పిలిచారు నాయన అని అందరూ అవాక్కయ్యారండి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ప్రముఖ రచయిత, ఇంటలెక్చువల్ అయిన రాజీవ్ మల్హోత్రా గారు లారా లూమర్తో పర్సనల్గా మాట్లాడి ఇండియా గురించి, హిందువుల గురించి ఉన్న వాస్తవాలను ఆమెకు వివరించారంట అండి. అప్పుడు ఆమెకు అసలు నిజాలు అర్థమై తన తప్పు తెలుసుకొని తన పాత ట్వీట్ ఉంటాయి కదండి కొన్నిటిని డిలీట్ చేసింది. ఇండియా మీద, హిందువుల మీద నాకు ఎలాంటి ద్వేషము లేదు, నేను హిందువులకు మద్దతుగా ఉంటానని బహిరంగంగానే చెప్పిందన్నమాట. అంటే పబ్లిక్గా చెప్పింది. అయితే అమెరికన్లను ఉద్యోగాల కోసం H1B వీసాలను వ్యతిరేకించే విషయంలో, సో ఈ విషయంలో మాత్రం నా స్టాండ్ మారదని బద్దలు కొట్టేసింది. సరే, అదంతా ఒక ఎత్తు అయితే అసలు రచ్చ ఈ కాంక్లేవ్లోనే మొదలైందండి. ఢిల్లీ స్టేజ్లో ఎక్కిన లారా లూమర్ గారు తన స్పీచ్తో అందరికీ ఫీజు ఎగురగొట్టింది. ఆమె తీసుకున్న టాపిక్ ఏంటంటే ఇస్లామిక్ టెర్రరిజం, ఇస్లామోఫోబియా. ఈవిడ ఏ మాత్రం మొహమాటం లేకుండా పచ్చి నిజాలు మాట్లాడేసిందండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టెర్రరిస్ట్ అటాక్స్ వెనుక ఎవరున్నారో, సో పాకిస్తాన్ లాంటి దేశాల ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తున్నాయి, సో ఈ విషయాలన్నీ ఉతికి ఆరేసిందండి. ముఖ్యంగా ఇస్లామోఫోబియా అనే పదం మీద ఆమె ఇచ్చిన లాజిక్ వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇస్లామోఫోబియా అంటే ఏంటి, ఇస్లాం మతాన్ని చూసి అనవసరంగా భయపడ్డామని మన సెక్యులర్ మేధావులు చెప్తా ఉంటారు కదండి. సో ఫోబియా అంటే అర్థం లేని భయం, అంటే ఒక తాడుని చూసి పాము అనుకుని భయపడితే అది ఫోబియా అంటారు. కానీ లారా లూమర్ ఏమని తెలుసా అండి, ఒకడు నా ప్రాణాలు తీయడానికి వస్తున్నప్పుడు, నన్ను నాశనం చేసి వాడి సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నప్పుడు వాడిని చూసి నేను భయపడ్డం, వాడి నుండి నన్ను నేను కాపాడుకోవాలనుకోవడం ఏ రకంగా ఇర్రేషనల్ అవుతుందండి? అది ఖచ్చితంగా రేషనల్ భయమే కదా. వాళ్ళు మమ్మల్ని చంపాలనుకున్నారు కాబట్టి మేము వాళ్ళని చూసి జాగ్రత్త పడుతున్నాం, ఇందులో తప్పేంటి అని స్ట్రైట్గా అడిగేసిందండి. మన పక్కన ఉన్న పాకిస్తాన్ అక్రమదారులు ఇండియాను ఒక ముస్లిం దేశంగా మార్చాలని కుట్రలు పన్నుతుంటే మీరు ఎలా సైలెంట్గా ఉంటారని మన దేశభక్తిని తట్టి లేవేలా మాట్లాడిందండి. ఈ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు అనమాట. సరిగ్గా ఇక్కడే అండి మన సినిమాకి ఇంటర్వెల్ బ్యాంక్ లాగా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ మొదలైంది. ఇక మన ఉదారవాద మేధావి ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ మైక్ అందుకున్నారండి. మనోడికి మామూలుగానే కొంచెం గెలకడం అలవాటు, అంటే తీట ఎక్కువ కదా. లారా లూమర్ అంత అద్భుతంగా పచ్చి నిజాలు మాట్లాడుతుంటే మనోడికి ఎక్కడో కాలిపోయింది అనమాట. వెంటనే లేచి నిలబడి పెద్ద పెద్ద వాయిస్తో అండి, నువ్వు ఒక రేసిస్ట్వి, యు ఆర్ ఏ రేసిస్ట్, నువ్వు యాంటీ ఇండియావి, నువ్వు ఒక ఇస్లామోఫోబ్వి అని ఒకటే రేంజ్లో ఫైర్ అయిపోయాడు. అంటే లారా లూమర్ గతంలో చేసిన కొన్ని కామెంట్స్ని అడ్డం పెట్టుకుని ఆమెను స్టేజ్ మీద అందరి ముందు ఇరుకుని పెట్టాలని మన రాజ్దీప్ మాస్టర్ ప్లాన్ వేశాడు అనమాట. మన ఊళ్ళో అంటారు చూడు, కోరి కోరి కొరువుతో తల గోక్కోవడం అని. రాజ్దీప్ చేసింది అక్షరాలు ఇదే అండి. రాజ్దీప్ అలా అన్నాడో లేదో, లారా లూమర్లోని అసలైన అమెరికన్ ఫైర్ బయటకు వచ్చింది. మనోటి వేసిన ఆ 3 ముక్కల డైలాగ్కి ఆమె ఇచ్చిన కౌంటర్లతో రాజ్దీప్ గారికి గాలి మొత్తం పోయిందండి. లారా లూమర్ ఏమందంటే, మిస్టర్ రాజ్దీప్, నేను ఇండియాకి వ్యతిరేకం కాదు, నేను ఇక్కడికి వచ్చింది ఇండియాతో, మోడీతో, అమెరికాకు ఉన్న సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి. ట్రంప్ స్వయంగా నాకు ఒక మెసేజ్ ఇచ్చి పంపించారండి, నేను ఇండియాను ప్రేమిస్తున్నాను, మోడీ నా మంచి మిత్రుడు, త్వరలోనే నేను ఇండియాకి వస్తానని. అసలు నీకు నీ దేశం పట్ల కనీస జాతీయ గర్వం, సెన్స్ ఆఫ్ నేషన్ ప్రైడ్ ఉందా? పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు మీ దేశంలోకి చొరబడి దాడులు చేస్తుంటే, మీరు కాశ్మీర్ పండితులను చంపేస్తుంటే, ముంబైలో 26/11 దాడులు చేస్తే దాన్ని ప్రశ్నిస్తున్న నన్ను ఇస్లామోఫోబ్ అంటావా? వాస్తవాలు మాట్లాడితే మీకెందుకు అంత మంట అని ఏకి బారేసిందండి.
ఆ దెబ్బతో రాజ్దీప్ ముఖం ఎలా అయిపోయిందంటే మాడిపోయిన మసాలా దోశలాగా అయిపోయింది. అమెరికాలో కూడా లారా లూమర్ ఇచ్చిన స్పీచ్కి విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ఎందుకంటే ఇండియా అనే ఒక సెక్యులర్ దేశానికి వెళ్ళి అక్కడ బడా మీడియా సంస్థ వేదిక మీద నిలబడి వాళ్ళ జర్నలిస్ట్కే ముచ్చమటలు పట్టించడం అంటే మామూలు విషయం కాదండి ఇది. కానీ అసలు సినిమా ఇక్కడతో అయిపోలేదు. రాజ్దీప్కి ఇంకో పెద్ద ట్రీట్మెంట్ మిగిలే ఉందండి. కాంక్లేవ్ అయిపోయిన తర్వాత అండి సో లారా లూమర్ తన ఫోన్ తీసుకుని ట్విట్టర్ ఎక్స్లో రాజ్దీప్ సర్దేశాయని ఏకిబరిస్తూ ఒక ట్వీట్ వేసింది చూడు. బాబోయ్ ఇంటర్నేషనల్ షేక్ అయిపోయిందండి. ఆ ట్వీట్లో ఆమె రాజ్దీప్కి సంబంధించిన ప్రశ్నలు చూస్తే ఎవరైనా సరే వాట్ ఏ లాజిక్ బాస్ అనాల్సిందే. మిస్టర్ రాజ్దీప్ సర్దేశాయ్, నువ్వు నన్ను స్టేజ్ మీద రేసిస్ట్ అంటున్నావు కదా, ఎంత ధైర్యం రా నీకు? సరిగ్గా 10 రోజుల క్రితం నువ్వు నీ షోలో మొహదీ హాసన్ అనే ఒక ఇస్లామిక్ జిహాదీ ముస్లిం బ్రదర్హుడ్ మౌత్ పీస్ని గెస్ట్గా పిలిచి ఇంటర్వ్యూ చేసావు కదా, అప్పుడు నీకు ఎలాంటి రేసిజం కనిపించలేదా? అప్పుడు నీ సిద్ధాంతాలు ఏమైపోయాయి అని నిలదీసిందండి. ఎవరి మొహదీ హాసన్, వాడి హిస్టరీ ఏంటి? ఇక్కడ మనం ఈ మొహదీ హాసన్ గారు ఎవడో కొంచెం తెలుసుకోవాలండి. వీడు ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్టు, ఆల్ బజీరా ఛానల్లో పనిచేస్తాడు. వీడు బయటపడితే సెక్యులర్ ముసుగులో అయినా కూడా లోపల మాత్రం పక్క మతపిచ్చి ఉన్నవాడండి. వీడు గతంలో ఒక ప్రైవేట్ మీటింగ్లో మాట్లాడుతూ ఆ వీడియో పబ్లిక్లో లీక్ అయ్యి వైరల్ అయిందండి. నాన్ ముస్లిమ్స్ అంటే ముస్లిమేతరులు కదండి, సో వాళ్ళు హిందువులు క్రిస్టియన్లు ఎవరైనా సరే నాకు జంతువులతో సమానం, వాళ్ళందరూ పశువులు, వాళ్ళు బుర్ర నిండా జబ్బుబడి ఉంది అని పచ్చిగా వాగాడండి. వీడు ఈ మాటలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అనుకుంటున్నారు? ఖురాన్లోని 25:44 మరియు 98:6 వచనాలు అడ్డం పెట్టుకొని ముస్లిమేతరులు కీటకాల కంటే హీనమైన వారని, వాళ్ళకి మైండ్ పనిచేయదని వీడి వాదన. మరి ఇంతటి దారుణమైన వర్ణ వివక్షత మతపిచ్చి ఉన్న ఒక ముల్లాను అంటే ఈ మొహదీ హాసన్ని నీ షోకి పిలిచి నువ్వెంతో గర్వంగా ప్రౌడ్గా ఇంటర్వ్యూ చేసావే, ప్రపంచమంతా జంతువులను తిట్టిన వాడిని పిలిచి ముచ్చట్లు పెట్టిన నువ్వు నా దేశం కోసం నా దేశ భద్రత కోసం మాట్లాడుతున్న నన్ను చూసి రేసిస్ట్ అంటావరా? అసలు నీకు అర్హత ఎక్కడిది అని లారా లూమర్ వేసిన ఈ ఒక్క కౌంటర్తో రాజ్దీప్కి మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఆ మొహదీ హాసన్ వీడియో క్లిప్ని కూడా తన ట్వీట్లో అటాచ్ చేసి మరి రాజ్దీప్ పర్వన్ బజార్ని పడేసింది లారా. From the rest of the non-Muslims, from the rest of those human beings who live their lives as animals, bending any rule to fulfill any desire. సో నాకు అర్థమైంది ఏంటంటే, రాజ్దీప్ నువ్వు ఒక ఇస్లామిక్ సానుభూతి పరుడివి. అమెరికాలో మరిన్ని ప్లేన్లు కూలిపోవాలి, టెర్రరిస్ట్ అటాక్స్ జరగాలని కోరుకునే ఆ మొహదీ హాసన్ లాంటి వాళ్ళని నీ షోకి పిలుస్తావు. కానీ వాడిని ఎప్పుడైనా నువ్వు ఇస్లామిక్ టెర్రరిజంకి సపోర్ట్ చేస్తున్నావు, దానికి క్షమాపణ చెప్పు అని అడిగావా? అడగలేవు. ఇదే కాదు, జోహరన్ మమ్దానీ అనే ఒక మరో జిహాదీ ఆలోచనలో ఉన్న వ్యక్తిని కూడా పదే నీ షోకి ఎందుకు పిలుస్తావు అని రాజ్దీప్ని కడిగి బారేసింది. మొత్తానికి ఇస్లామోఫోబియా, రేసిస్ట్ అనే 2 పదాలకి లారా లూమర్ ఇచ్చిన ఈ కౌంటర్లతో ఇండియా టుడే నెట్వర్క్కి ముఖ్యంగా రాజ్దీప్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదండి. నన్ను అడిగితే ఈ రాజ్దీప్ సర్దేశాయ్ ఒక కత్రావీర్, ఎప్పుడు ఏదో ప్రమాదాలతో ఆడుకునేవాడని చెప్పొచ్చు. దూరం అంటారు కదండి, ఆ టైప్లో. ఎందుకంటే దీని వెనుక ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉందంటండి. రాజ్దీప్ వాళ్ళ నాన్నగారు దిలీప్ సర్దేశాయ్ గారు ప్రముఖ టెస్ట్ క్రికెటర్. అయితే రాజ్దీప్ తన పుస్తకంలో ఒక విషయం రాసుకున్నాడండి. మా నాన్నగారు చాలా సెక్యులర్. ఆయన ఒకసారి అహ్మదాబాద్లో నా చిన్నప్పుడు నాకు ఖత్నా చేయించారు. అంటే ముస్లిమ్స్ బాయ్స్కి చేస్తారు కదండి కింద భాగంలో స్కిన్ తీసేయడం. సో అతను ఏమంటున్నాడంటే, అలా ఖత్నా చేయించడం వల్లే నేను అహ్మదాబాద్ అల్లర్లో బతికి బయటపడ్డాను, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని రాజ్దీప్ స్వయంగా చెప్పుకున్నాడు. అరే రాజ్దీప్ బాబాయ్, ఆ రోజు నీకు కింద మాత్రమే ఖత్నా చేయలేదు స్వామి, నీ బుర్రకు కూడా ఖత్నా అయిపోయింది అప్పుడే అని చెప్పాలి. అందుకే నీకు ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. లేనిపోని వ్యవహారంలో తలదూర్చి ఇప్పుడు లారా లూమర్ చేతిలో ఇలా చిత్తుగా తన్నులు తిన్నావు. ఏంటి ఇది పత్యాపరము? చూడండి, నిజంగానే ఇది రాజ్దీప్ సర్దేశాయ్కి ఇంటర్నేషనల్ ఇజ్జత్ కా ఫలుదా. సో జాతీయవాదులందరూ ఇప్పుడు లారా లూమర్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అమ్మ తల్లి, నువ్వు విదేశం నుంచి వచ్చి మా వాడికి మా గడ్డం మీదే సరైన శాస్తి చెప్పావు, సో వీళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. నీ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటంటే, మన వాళ్ళు ఎప్పుడూ ఒక మాట అంటారు, తాటాకు చప్పులకు కుందేళ్లు భయపడతాయేమో కానీ సింహాలు కాదని. ఇన్నాళ్ళు రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు తమ స్టూడియోల్లో కూర్చొని తమకు నచ్చిన వాళ్ళని పిలిచి ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలు అడిగి వాళ్ళని ఇరికించి తమ మీద గొప్ప జర్నలిస్ట్ అని ఫీల్ అయిపోతారండి. వాళ్ళు అనుకున్న ఎజెండాను ప్రజల మీద రుద్దడానికి రేసిస్టు, ఫ్యాసిస్టు, ఇస్లామోఫోబు ఇలాంటి పెద్ద ఇంగ్లీష్ పదాలు వాడేస్తారు. ఎవరైనా ఇస్లామిక్ టెర్రరిజం గురించి మాట్లాడేయాలండి, వెంటనే వాళ్ళ మీద ఇలాంటి ముద్రలు వేయడం వీళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య అండి. కానీ ఈసారి రాజ్దీప్ వేసిన వలలో ఒక సొరచేప చిక్కిందండి. లారా లూమర్ లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ లేడీని గెలిగితే ఎలా ఉంటుందో రాజ్దీప్కి లైవ్లో తెలిసి వచ్చింది. తను అడిగిన ప్రశ్నకి ఆమె తిరిగి వేసిన లాజికల్ కౌంటర్స్కి రాజ్దీప్ దగ్గర ఆన్సర్ కూడా లేకుండా పోయింది. మొహదీ హాసన్ లాంటి హిందూ వ్యతిరేకిని, ముస్లిమేతరులను జంతువులతో పోల్చిన ఒక మతోన్మాదిని షోకి పిలిచి ఇంటర్వ్యూ చేసిన ఒక జర్నలిస్టు ఏ ముఖం పెట్టుకుని లారా లూమర్కి నీతులు చెప్తాడు? ఆమె వేసిన ఈ పాయింట్ బ్లాంక్ క్వశ్చన్కి ఇండియా టుడే యాజమాన్యం దగ్గర కూడా ఆన్సర్ లేదండి. అందుకే అంటారు, ఎదుటివాడి వైపు వేలు చూపిస్తే మిగతా 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయని.
రాజ్దీప్ సర్దేశాయ్ పరిస్థితి ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాగే ఉందండి. ఒక అమెరికన్ జర్నలిస్ట్ చేతిలో మన సొంత గడ్డ మీద ఇంత ఘోరంగా పరువు పోగొట్టుకోవడం బహుశా రాజ్దీప్ లైఫ్లో ఇదే ఫస్ట్ టైం కావచ్చండి. దీన్ని చూసి దేశంలో ఉన్న జాతీయవాదులు, హిందూ ధర్మ రక్షకులు చాలా ఆనందిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే ఇన్నాళ్ళు సెక్యులరిజం ముసుగులో హిందువుల పట్ల, దేశ భద్రత పట్ల చిన్న చూపు చూశారో వాళ్ళు బండారం ఇలా పబ్లిక్గా ఒక దేశీయ వనిత చేతిలో బట్ట బయలు అవ్వడం అనేది నిజంగా ఎంజాయ్ చేయాల్సిన విషయమే అండి. సో ఇది సంగతి బాబాయ్. లారా లోమర్ దెబ్బకి రాజ్దీప్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయం ఏంటో, రాజ్దీప్కి లారా లోమర్ ఇచ్చిన ట్రీట్మెంట్ కరెక్టేనా కాదా అనేది కింద కామెంట్స్లో దంచి కొట్టేయండి. మరో ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.